అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందరికి వంకాయ ముక్కల మసాలా కూర అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, చాలా అల్టిమేట్గా ఉంటుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. నేను ఏం చేశానంటే ఒక 300 గ్రాముల వంకాయలను తీసుకున్నానండి. నేను ఈ బ్లూగా ఉండే వంకాయలు అయితే తీసుకున్నాను. మీరు ఏ రకమైన వంకాయలు తీసుకోవచ్చు. దీని విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక 4 చెంచాల నూనె అండి. ఖచ్చితంగా మనకు నూనె అది కొంచెం ఎక్కువగానే పడుతుంది. కూరకు టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా వేయాల్సిందే. ఇప్పుడు ఒక స్పూను ఉద్దిపప్పు ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక 10 నుంచి 12 తెల్లగడ్డల్ని కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసుకుందాము. కొద్దిగా మన కలర్ మారిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని అది కూడా ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాం మనము. ఇక్కడైతే నేను 2 మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నానండి. దాన్ని సన్నగా కోసుకుని ఇందులో వేసుకోవాలి. మనకు ఒక 2 సెకండ్ల లాగా పచ్చివాసన పోయి మనకు ఎర్రగడ్డలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మనకు ఎర్రగడ్డలు బాగా మగ్గాయి, లైట్ కలర్ కూడా మారింది కదా. ఇప్పుడు 4 మీడియం సైజు టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కోసి తీసుకున్నానండి. నేనైతే నాటు టమాటాలు వాడాను. నాటు టమాటాలు వాడితే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. టమాటాలో పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు అయితే మనము టమాటాలని బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మన టమాటాలు అనేది మెత్తపడ్డాయి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని నీళ్ళ నుంచి తీసి మొత్తం వంకాయల్ని మనం కడాయిలో అయితే వేసుకుందాము. నేనైతే 300 గ్రాములు తీసుకున్నానండి. మనం వేసిన వంకాయలు మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా మనకు వంకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. మన మసాలా కానీ మనం వేసిన ఉప్పు పసుపు కానీ మొత్తం వంకాయ ముక్కలకు పడితే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. కడాయిలో అయితే మసాలా బాగా 4 పక్కలు కలుపుకోవాలి మనము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టేసి చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలి మనము. 1-2 సార్లు కడిగేసి మనం చింతపండుని ఒక 2 నిమిషాలు అయితే నానబెట్టేద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తారు కదా, మన వంకాయలు అనేది ఒక 60% అయితే బాగా ఉడికిపోయాయండి. తొందరగా అయితే మనకు అయిపోతుంది ఇది. మళ్ళీ ఇంకోసారి మనము మూత తీసిన తర్వాత 4 పక్కల కడాయిలు అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు బాగా మగ్గాయండి. మనం వేసిన వంకాయలు మసాలా మొత్తం బాగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దీంట్లో ఏం చేయాలంటే 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి అండి. నేనైతే మీడియం సైజ్ స్పూన్ తీసుకున్నాను, పెద్దది కాదు. దాంతో 1.5 స్పూన్ కారం, 1.5 స్పూను ధనియాల పొడి వేసి మనం వేసిన పొడి మసాలాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసి పొడి కొట్టుకునే విధంగా వేసుకున్నానండి. ఇది నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. 1 నెల వరకు ఉంటుంది మనకు. రెడీ చేసి పెట్టుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది. మనం వేసిన పొడి మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు అలాగే పెడతాం మనము. మరి స్టవ్ని అయితే ఎక్కువలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టాను. ఇప్పుడు మనము చింతపండు గుజ్జుని బాగా తీసుకొని ఆ గుజ్జు మొత్తం మనం వంకాయ కూరలో అయితే వేసుకునేద్దాము. వేసిన తర్వాత 4 పక్కల కడాయిలు అయితే మన మసాలా అలాగే మనం వేసిన చింతపండు గుజ్జు వంకాయలకు బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను. ఎందుకంటే మరి మనకు నీళ్ళగా కాకుండా మరి గట్టిగా కాకుండా మనకు మధ్యస్థంగా అయితే ఉంటుంది గ్రేవీ అనేది. ఇది సంగటికి కానీ వేడివేడి అన్నం కానీ చపాతీ కానీ అయితే సూపర్గా ఉంటుందండి. మనం వేసిన మసాలాన్ని కూరలో బాగా ఉడుకుతుంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. చూసారు కదా, మనకు కూర అనేది కొంచెం దగ్గర పడుతుంది. 4 పక్కలు అయితే బాగా కలుపుకోవాలి కడాయిలో. స్టవ్ అయితే నేను మొత్తానికి మీడియంలో పెట్టానండి. మన వంకాయ ముక్కల మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది. ఇది మనకు వేడి వేడి అన్నంలో కానీ వేడి సంగటిలో కానీ చపాతీలో కానీ అయితే మంచి కాంబినేషను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.